ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ జూలై మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందిస్తున్నాయి, మరి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, వేదిక వాస్తు నిపుణులు, శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రి నమః. అమ్మ, ఈ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు నవగ్రహాల స్థితిగతులు ఈ జూలై మాసంలో ఏ రకంగా ఉన్నాయో చెప్తారా? గోచార ఫలితాలు అనేది ఎప్పుడు కొన్ని ఏంటంటే మనకి వచ్చే శాతంలో 20% పనిచేస్తాయి. 100కి 100% పనిచేసి మన జన్మజాతకం. సో గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకోవాలంటే జన్మజాతకం పూర్తిగా లేని వాళ్ళు గోచార ఫలితాలు తీసుకోవాలి. జన్మజాతకం ఉన్నవాళ్ళు గోచార ఫలితాలను ఎలా తీసుకోవాలి అంటే వాళ్ళకి ఇప్పుడు దశలు నడుస్తుంటే ఆ దశలో గోచారంలో నడిచే గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఈ దశకి ఆ దశకి రిలేట్ అవుతుందా, అయితే ఒకవేళ వచ్చే ఇబ్బందులు ఇవి ఇంపార్టెంట్ అనమాట. సో గురు దశ నడుస్తూ ఉంది. సో గురువు ఎక్కువ ఉన్నారు, మనకి వృషభంలో ఉన్నారు. గోచారంలో వృషభంలో గురువు ఉన్నాడు. వృషభంలో గురువు వాళ్ళ జాతకంలో ఎక్కడ ఆ స్థానం అది వాళ్ళకి ఏమైంది, సో వాళ్ళ జాతకంలో గురువు యోగిస్తున్నాడా, ఇబ్బంది పెడుతున్నాడా అనేది చెక్ చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి అందరికీ కూడా ఏంటంటే డబ్బులు టైట్ అవుతాయి, ఇబ్బంది పడుతూ ఉంటారు. సో డబ్బులు ఎంత వచ్చినా కొంతమంది నిలబడవు, కొంతమంది రావడం టైట్గా ఉంటాయి. సో ఇది జరుగుతున్న ప్రస్తుతం ఉన్న గోచార ఫలితాల్లో గురువు అక్కడ ఉండడం వల్ల, వృషభంలో ఉండడం వల్ల. సో వృషభం రాశి వాళ్ళకి ఉంటుంది, అలాగే మళ్ళీ అక్కడి నుంచి తులారాశిలో చూసిన వాళ్ళకు కూడా ఈ ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. వృషభ రాశికి ప్లస్ తులారాశికి అధిపతి శుక్రుడు, ఆయన శుభ ఫలితాలు ఇచ్చే ప్లేస్ గురువు ఉండడం వల్ల గురువుకు శుభగ్రహమే, శుక్రుడు కూడా శుభగ్రహమే. శుభగ్రహాలు అయినప్పుడు కూడా ఈయన దైత్యులకి గురువు, ఈయన దేవతలకి గురువు. సో రెండు కూడా యాంటీ కాంబినేషన్ అంటాం. 3వ నెంబర్ కింద గురువుని సూచిస్తే 6వ నెంబర్ కింద శుక్రుడిని సూచిస్తాం. సో ఎప్పుడైతే వృషభంలో ఎప్పుడైతే ఉన్నారో ఆయన, వృషభ రాశి వాళ్ళకి మనీ సర్క్యులేషన్స్ టైట్గానే ఉంటాయి, అలాగే తులారాశి వాళ్ళకు కూడా మనీ వచ్చినట్టు ఖర్చయిపోతుంటాయి. తర్వాత వచ్చేసి శని భగవానుడు కుంభంలో ఉన్నాడు మనకి. సో కుంభం నుంచి ఆయన వక్రిస్తున్నాడు. ఈ జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు ఆయన వక్రస్థితిలో ఉన్నాడు ఆయన. సో వక్రస్థితిలో ఉండడం వల్ల దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి? ఓకే, సో 4 రాశుల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. 4 రాశుల వాళ్ళకి కొంచెం ఉపశమనం కలుగుతుంది, మిగతా 4 రాశుల వాళ్ళకి హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి మనకి రాహు వ్యయ స్థానంలో మీనంలో ఉన్నారు. సో జనరల్గా మీన స్థానం అంటే ఏంటి మనకి? సో గురువు ఉండే స్థానం అది బృహస్పతి స్థానం. వ్యయ స్థానం అంటే మనకి పూజలు పునస్కారాలు, తర్వాత లైఫ్లో లగ్జరీస్ లైఫ్లో ఉందా లేదా, అసలు ఎలా లైఫ్ లీడ్ చేస్తాం, లాస్ట్ మనం ఎలా చనిపోతాం అనేది కూడా అది చూస్తారు. అక్కడైతే ఎప్పుడైతే రాహు వెళ్ళి ఉన్నదో ఇక్కడ ఏమవుతుంది, జనరల్గా భక్తి చేసే విషయాల్లో చాలామంది కాంప్రమైజ్ అయిపోయి ఇప్పుడు మడి కట్టుకొని చేయాలా, మడి కట్టుకొని చేసుకోకపోతే ఏమవుతుంది అనే లక్షణాల్లో మారిపోతుంటారు. ఓకే, ప్రదక్షిణాలు చేయాలి, మనసు ఉండాలి, మనసులో మా భగవంతుడు ఉండాలి, అలా ప్రార్థన చేయాలి, అంతేగాని మడి కట్టుకొని చేయాలని రూల్ ఏంటి అనే తత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది గోచరంలో రాహు మీనంలో ఉండడం వల్ల. రాహు వల్ల మొత్తం ఇప్పుడు ఎప్పుడైతే గోచారంలో ఆయన 12th హౌస్లో ఉన్నాడో అన్ని రాశుల్లో కొంచెం ఈ ప్రభావం పడుతుంది. సో వాళ్ళ జన్మజాతకంలో మీనరాశి మీన లగ్నం అయితే ఇంకొంచెం బద్ధకాన్ని ఇవ్వడము, ఒకవేళ చేసే వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం, నాకు బద్ధకం లేదు నేను చాలా స్ట్రిక్ట్గా పొద్దున్నే లేచి చేస్తాను అన్న వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం లేదు. ఇది కాకుండా ఇంకా రకమైన వ్యవహారాల్లో ఇబ్బందులు పడడం, ఉద్యోగాల్లో కానీ డబ్బు విషయంలో కానీ ఇది జరిగే అవకాశం రాహుది. సో గోచరంలో మీనంలో రాహు ఉండడం వల్ల. తర్వాత వచ్చేసి కేతు వచ్చేసి మీ కన్యలో ఉన్నాడు. అది జనరల్గా ఏంటంటే 6వ స్థానం కన్యా. సో కన్యా రాశికి కేతు అనేది పవర్ఫుల్గా అంటే నెగిటివ్ రిజల్టే, పాజిటివ్ రిజల్ట్ అయితే ఇవ్వడం. సో ఎప్పుడైతే కేతు కన్యా రాశిలో పడ్డాడో ఆరోగ్య సమస్యలు ఎప్పుడైనా అంతే. కేతు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా అక్కడ మనకి భయాన్ని గురి చేస్తాడు, అంటే ఏమొస్తుందో మనం చెప్పకుండా చేస్తాడు ఆయన. అందులో 6వ స్థానం అంటే రోగస్థానం మనకి. తర్వాత వచ్చేసి మనకి ఇంకా రవి ప్లస్ బుధుడు శుక్రుడు ప్రతి నెల మారుతూ ఉంటారు. సో వీళ్ళు గమనాలు అనేది ఏంటంటే రవి మారడం వల్ల ఆరోగ్యం ఎలా ఉంటుంది, సో కోర్టు విషయాల్లో కానీ మన ఉద్యోగ విషయాల్లో కానీ వ్యాపారం విషయాల్లో కానీ లావాదేవీలు ఎలా ఉంటాయని చూసుకోవచ్చు. శుక్రుడు మారడం వల్ల వివాహాలు ఆలస్యమైన వాళ్ళకి వివాహాలు కుదిరే అవకాశము, తర్వాత భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరే అవకాశము శుక్రుడు మారడం వల్ల. సో బుధుడు మారడం వల్ల ఏంటంటే కొంచెం సౌమ్యంగా చెప్పడము, ఎదుటి వాళ్ళ విషయాలు వినడము, లేకపోతే వినకపోవడము, ఇలాంటి జరిగే అవకాశాలు చిన్న చిన్న మార్పులు. సో మాస ఫలితాల్లో ఎక్కువ మనకు మారేది ఏంటంటే రవి బుధుడు శుక్రుడు. మిగతా వాళ్ళందరూ సంవత్సరం, గురువు తర్వాత రాహు అయితే 1.5 సంవత్సరాల కాలం, శని భగవాన్ అయితే 2.5 సంవత్సరాల కాలం ఇలా ఉంటారు కనుక
మెయిన్ ఫలితాలు వీళ్ళే ఇస్తారు కనుక మనం ఇవి చూసుకుంటూ ఏ రిజల్ట్స్ వస్తాయి అనేది మనం చూసుకొని చెప్పుకుందాం అన్న. అమ్మ, మీనరాశి వారికి ఈ జూలై మాసం అంతా ఎలా ఉంది? నవగ్రహాల స్థితిగతులు వారికి ఎలా ఉన్నాయి? ఏ గ్రహాలు వీరికి అనుకూలిస్తున్నాయి? ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి? తప్పకుండా నాన్న, మీనరాశి అంటేనే ఒక మంచి పవర్ఫుల్ రాశి. ఇది చాలా వ్యయ స్థానాధిపతి అయినప్పటికీ కూడా మీనరాశి అనే దాంట్లో ఏంటంటే పూజలు, పునస్కారాలు, జప హోమాలు, తర్వాత జ్ఞానము, తర్వాత వైరాగ్యము, కొన్ని విషయాల్లో మోక్షము అన్నీ కూడా ఈ ఈ మీనరాశిని చూస్తాం. ఎందుకంటే ఏ స్థానాల్లో ఎవరికి ఏమి ఉన్నా మీనరాశిలో ఏమేమి ఉన్నాయనే గ్రహాలను బట్టి వాళ్ళకి ఏ యోగిస్తా అనేది వాళ్ళ జన్మజాతకంలో చూస్తూ ఉంటాం. సో గోచారంలో మీనరాశి అన్నప్పటికీ ఏమవుతుందంటే పూజా పునస్కారాల గురువు ఒక సంపూర్ణమైన రాశి ఇది. దానివల్ల ఏంటంటే ఎక్కువ పూజా పునస్కారం, జపం, తపము, అనుష్ఠానము, తర్వాత నాలెడ్జ్, శాస్త్ర విజ్ఞానం ఇవన్నీ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ విషయం అడగండి వాళ్ళని చెప్తూనే ఉంటారు. వాళ్ళు నచ్చిన విషయాలు వాళ్ళు అనాలిసిస్ చేసి చెప్పేస్తుంటారు. ఇది మీనరాశి వాళ్ళ లక్షణం. ఇక్కడ ఏమైందంటే రాహువు రావడం వల్ల, సో ఎప్పుడైతే రాహు ఆ మీనరాశిలో పడడం వల్ల ఏంటంటే ప్రతి విషయంలో దోషాలు. ఇప్పుడు పూజ చేద్దాం అనుకున్న వాళ్ళకి బద్దకించడం, లేదు లేకపోతే ఆరోగ్య సమస్య రావడం, ఆర్థికంగా ఇబ్బంది రావడం, ఏదో ఒక ఇబ్బంది పెట్టి వాళ్ళని ఆ పని చేయకుండా ఆటంకాలు పడడం అనేది జరుగుతూ ఉంటుంది జనరల్గా. వీళ్ళకున్న ఎప్పుడు వస్తే రాహు ఆ స్థానంలో మీనంలో ఉన్నాడు కనుక ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దీనికి వీళ్ళు ఖచ్చితంగా మొండితనంతో ఇంకొంచెం స్ట్రాంగ్గా చేయడం వల్ల బయటపడే అవకాశం ఉంది. కానీ లేకపోతే ఏంటంటే ఆ మాయలో పడి ఏమో మన వల్ల కావట్లేదు, చేయలేకపోతున్నాం, కుదరదేమో, ఇంకా అవ్వదేమో అనే నిస్సత్వము, నిస్సహాయతత్వము ఇవన్నీ కొంచెం జరిగే అవకాశం ఉంది. దానికి పడకూడదు. అలా పడకుండా స్ట్రాంగ్గా తయారవ్వాలి. ఇంకొంచెం లేదు చేయగలని చేస్తాం అనేసి. ఎందుకంటే ఎప్పుడైతే రాహు ఉన్నాడో దాన్ని మనం అసలు మైండ్లోకి ఎక్కించుకోకుండా, ఎందుకంటే రాహు ఎప్పుడు మాయ చేసేస్తాడని, ప్రభావంలోకి తీసుకెళ్తాడని, తర్వాత ఏదో ఒక ఇల్యూజన్స్ ఇస్తాడనేసి అని అనుకుంటాం కదా. ఈ మీనరాశి వల్ల అలాంటి విషయాల్లో ఏ మాత్రం తొందరపడకుండా ఖచ్చితంగా నేను చేయగలని, నా వల్ల అవుతుందని వాళ్ళు చేసే పని ఏది ఆపకుండా ముందుకు వెళ్ళడం మంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆపేరో ఇంకా మాయలో పడినట్టే. ఆపకుండా చేయడమే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి వీళ్ళకి. అంటే రాహు ప్రభావంతో పాటుగా శని ప్రభావం కూడా ఉంది కదా మరి. శని భగవాన్ ప్రభావం కంటే రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న. ఎందుకంటే రాశిలో ఉన్నారు కనుక. శని భగవాన్ వక్రించి ఉన్నారు కదా ప్రస్తుతానికి. సో ఆయన వక్రించి ఉండడం వల్ల ఏమవుతుందంటే వక్రించి ఆ స్థానం ఆయన చూడట్లేదు. జనరల్ సమరాశులను చూస్తారు. శని భగవానుడు తృతీయ స్థానాన్ని చూస్తాడు, సప్తమ స్థానాన్ని చూస్తాడు, తర్వాత అష్టమ స్థానం, తర్వాత చతుర్థ స్థానాల్లోకి ఆయన బాధ్యత వహిస్తుంటారు రాశిలో. కానీ ఇప్పుడు ఇక్కడ మీనరాశి వచ్చినప్పుడు ఏమైంది, ఇక్కడ ఈ రాశికి ఆయన సమరాశి కింద వచ్చేసింది. సో శని భగవాన్ కంటే రాహు ఉండడం వల్ల ఏంటంటే ఒక విషయం ఏంటంటే శని భగవాన్ కంటే రాహు ఇచ్చే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. శనివెత్తి రాహు అంటాం కదా, శని భగవాన్ ఇచ్చే ఫలితాలు కూడా రాహు ఇచ్చేస్తాడు. రాహు జనరల్గా ఏ ఫలితాలు ఆయన ఇవ్వలేడు. అక్కడ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని ఇవ్వగలడు. సో ఆయన డైరెక్ట్గా చూసేది ఏదైతే ఉంది, శని భగవానుడు డైరెక్ట్గా రాహు అక్కడి నుంచి కేతువుని చూస్తుంటాడు, కేతువు డైరెక్ట్గా రాహుని చూస్తుంటాడు. సో వీళ్ళ అనుష్ఠానం బలపరచుకోవడం వల్ల తృతీయ స్థానంలో వీళ్ళకి ఏదైతే గురువు ఉన్నాడో, తృతీయ స్థానం అంటే ఏంటంటే మనకి జనరల్గా చాలా పోరాట ఆరాట శక్తి ఎక్కువగా ఉన్నది, ఎనర్జీస్ ఉన్నది. అక్కడ గురువు ఉన్నాడు కదా. సో మీనరాశికి గురువు అధిపతి ఖచ్చితంగా. దానివల్ల ఏంటంటే కొంచెం మొండుదల పట్టుదల కొంచెం ఎక్కువ చేసుకుంటే ఆటోమేటిక్గా రాహు ఒక ఎనర్జీని మన మీద పడకుండా కాపాడగలం. మీనరాశి మీద పడకుండా కాపాడగలం. ఒకవేళ మీనరాశి మీద ప్రభావం పడి మనం దానికి బావిలో పడ్డామంటే ఇక ఆటోమేటిక్గా బద్దకించడము. ఎలాంటి బద్దకం ఇస్తాడంటే పొద్దున్నే 4 గంటలు లేచి పూజ చేసేవాళ్ళు 7 వరకు మెలకు రాదు వాళ్ళకి. ఏమంటే అలసిపోయిందో శరీరం అంతా ఏదో ఎవరో వచ్చి కూర్చున్నట్టుగా ఒళ్ళంతా ఏదో హూనంగా ఉందండి, ఎందుకో మేము లేవలేకపోతున్నామండి, అదేదో ఆరోగ్య సమస్య వచ్చిందేమోనండి అని అనుకుంటారు. ఇది నిజానికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆవిడకి? లేవు, ఉండవు. వీళ్ళ భ్రమలో పడితే ఆరోగ్య సమస్య. ఇప్పుడు మానసికంగా మేము ఇబ్బంది పడ్డాము అనుకుంటే ఇప్పుడు ఏదైనా సరే మనం అనుకుంటే చేయగలుగుతాం. ఇప్పుడు చేయగలనని మొండితో అదే చాలా మొండిగా వీళ్ళు స్ట్రాంగ్గా ఉండగలిగితే ఏ ప్రాబ్లం రాదు. లేదు మాకు నిజంగా ఇబ్బంది ఉంది, అమ్మో ఇక్కడ రాహు కూర్చుంటున్నారు కదా అందుకని ఇబ్బంది ఉంది, శని భగవానుడు వాళ్ళ ఎనర్జీస్ పనిచేస్తాయి, సప్తమ కేతు ఎనర్జీస్ పనిచేస్తాయి అనుకుంటే అన్నీ పనిచేస్తాయి. తృతీయ గురువు మరి వ్యతిరేకించాలి కదా, అది కూడా వ్యతిరేకించి ఫలితాలు ఇస్తారేమో. అలాంటివి ఏం పెట్టుకోకుండా వీళ్ళకున్న డిటర్మినేషన్ ఏంటంటే మీనరాశి వాళ్ళకి ఏ పనిని చేయగల సత్తా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏదనుకుంటే చేయగలరు. కానీ మేము చేయలేమని వీళ్ళు ఒక భయపడ్డారనుకో, ఆ భయమే వీళ్ళ బలహీనత. సో వీళ్ళు భయపడకుండా మేము చేయగలమని, అది వాళ్ళు చేసే పని ఏదైతే రొటీన్గా చేస్తున్నారో దాన్ని ఆపకుండా ముందుకు వెళ్ళడమే వీళ్ళకి మంచి లక్షణం అన్నమాట. సో మంచి ఫలితాలు దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది వీళ్ళు చేయాల్సిన పని. ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే మరింత శుభదాయకంగా ఉంటుంది? తప్పకుండా నాన్న గణపతి ఆరాధన ఎక్కువ చేసుకోవడం. ఎందుకంటే సప్తమ కేతువు డిస్టర్బ్ చేస్తుంటారు. రాహుకేతు ఇద్దరు చూడడం, ఒక మాయలో పడ్డం, ఇబ్బంది పడ్డం. సో గురువు ఒక ఫలితాలు కావాలన్నా, కేతు ఒక ఫలితాలు పాజిటివ్ ఎనర్జీస్ రావాలన్నా, మనకి రాహు ఒక మాయలో మనం పడకుండా ఉండాలన్నా గణపతి ఆరాధన
గణపతిని ఎక్కువ ప్రార్థన చేయడం, గణపతిని ఎక్కువ పూజించడం వల్ల ఆ ప్రభావం వీళ్ళది ఎక్కువ ఎనర్జీ పనిచేస్తుంది, రాహు ఎనర్జీ తగ్గుతుంది. తర్వాత దుర్గా అమ్మవారి మంత్రం, దుర్గా అమ్మవారి మంత్రం కానీ దుర్గా సప్తశ్లోకి పారాయణ కానీ చేయడం వల్ల రాహు ఒక ఎనర్జీస్ మాయలో పడకుండా, ఎవరికైతే బద్ధకం అనిపించినా, ఆరోగ్య సమస్య బాగా అనిపిస్తుందన్నా వీళ్ళు దుర్గా సప్తశ్లోకి పారాయణ 7 శ్లోకాలు ఉంటాయి, అవి 7 సార్లు పారాయణ చేయడం వల్ల ఆ ఎనర్జీస్ వీళ్ళ పడకుండా బాగుంటుంది. సో అందుకని ఎవరైనా జన్మ జాతకంలో ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. కానీ గోచారంలో ఉన్నప్పుడు ఏంటంటే రవి ఎప్పుడైతే కర్కాటకంలో ప్రవేశిస్తారో వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీ అక్కడి నుంచి స్టార్ట్ అయినట్టే. సో ఇది 17 వరకు వీళ్ళు చేయాల్సిన ఏంటంటే కొంచెం మొండుదనం పట్టుదల ఎక్కువగా ఉండి పూజ విషయంలో పునస్కారాల విషయంలో ఆ వాయిదా వేయకుండా చేయడం వల్ల వీళ్ళకి ఉత్తమ ఫలితాలు అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అమ్మ, జూలై మాసంలోని మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.